హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను సింపుల్గా చికెన్ పచ్చడి చేసి చూపించబోతున్నాను. సో చికెన్ పచ్చడి చేసేటప్పుడు నాతో ఒక మిస్టేక్ అయితే అయిందనమాట. అదేంటో నేను చెప్తాను. సో మీరు మాత్రం రెసిపీని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. సో మసాలా ముందుగా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలు, అలాగే ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, 3 యాలకులు, అలాగే 4 లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని గ్రైండర్ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ అండి, ముందుగా చికెన్ వాష్ చేసి శుభ్రంగా అందులో ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మీరు ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. సో నేను ఇదే అనమాట మర్చిపోయాను. అందుకని కొంచెం వాటర్లో ఉప్పు పసుపు వేసి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసి వాటర్ అన్నీ డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ ఏం యాడ్ చేయకూడదు. సో వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు చికెన్ను ఫ్రై చేసుకొని ఆ తర్వాత చికెన్ను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. కలర్ బాగా చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. సో ఆయిల్ వచ్చేసి ఇక్కడ హాఫ్ కప్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో, సేమ్ ఆయిల్లో ఒక 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. అలాగే రెసిపీ నచ్చితే వీడియోని లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసేసుకొని ఇందులో ఒక 2 టీ స్పూన్ల వరకు కారం పొడి, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం కదా ఉప్పు, పసుపు మ్యారినేట్ చేసేటప్పుడు వేసేస్తాం కదా. సో కొంచెం చూసుకొని వేసేసుకోండి. సో ఇక్కడ బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా నురుగు నురుగుగా వస్తుంది కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా ఇప్పుడు ఇది పూర్తిగా చల్లగా అవ్వాలి. పూర్తిగా చల్లగైన తర్వాత ఇక్కడ కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సో అలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత చల్లగైన తర్వాత ఇందులో ఒక నిమ్మకాయ వేసుకున్నానండి. అండ్ అలాగే చికెన్ వచ్చేసి ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. సో ఒకటి నిమ్మకాయ వేసేసుకొని పిండేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ జార్లో పెట్టేసుకుంటే రెడీ అయిపోతుందండి. ఇది 2 రోజులు కూడా ఉండలేదు మా ఇంట్లో అయితే. ఒక్క రోజులోనే మొత్తం క్లీన్ చేసేసారనమాట పిల్లలు. సో అంత టేస్టీగా ఉంది. ఓకే, వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్